అమెరికాలో లేటెస్ట్ సర్వే ప్రకారం ట్రంప్ అధికారంలో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దానికి గల ప్రత్యేక కారణాలు వివరిస్తూ ఇతని యొక్క అంతర్జాతీయ విధానాలు బాగుంటాయి, ఎవరి గొడవల్లో కూడా తలదూచడు, కేవలం మన దేశం యొక్క అభివృద్ధి మాత్రమే కాంక్షించే వ్యక్తి, అంతేకాకుండా పొరుగు దేశాలైనా పెద్ద దేశాలైనా భారత్తోనూ అదేవిధంగా రష్యాతోనూ కూడా చక్కని మైత్రి కలిగి ఉంటాడు. కాబట్టి అలాంటి వాడు ఉంటే మాకు సమస్య ఉండదు. అతనికి వ్యక్తిగతంగా చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, అమ్మాయిలతో సంబంధాలు కానీ లేకుంటే యాక్టర్స్ ఇవన్నీ ఉంటే ఉండొచ్చు. వాటన్నిటిని కూడా ఎవరు కేర్ చేయట్లా. ఎలాగంటే మన దేశంలో లంచగొండతనం అనేది ఎవరికైనా చెప్తే జైల్లో ఉన్నాడు అంటే ఎవరు పెద్ద కేర్ చేయట్లా. ఆ రోజులు పోయాయి. ఎవరు లంచగొండుతారు కాదండి, ఎవరు జైలుకి వెళ్ళలేదండి అనే వాదనలకు వచ్చేసారు. అలాగే అమెరికాలో కూడా ప్రజలు అదే రకంగా ఉన్నారు. ఇంకా అక్కడ కొత్త నాయకత్వం యువకులు రాకపోవడం మూలంగా ఈ ముసలి వాళ్ళతోనే గడుపుకోవాల్సి వస్తున్నది.